లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్కి పెను ప్రమాదం తప్పింది. ఆలేరు సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ షేర్ చేశారు. డ్రైవర్ ముఖేష్ అప్రమత్తత వల్లే తనకు పెను ప్రమాదం తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? సౌమ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్కి పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే వరంగల్లో హైదరాబాద్ జాతీయ రహదారి పైన మధు యాష్కి గౌడ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చేంజ్ కావడం, అలాగే ఉరుములు మెరుపులతోటి భారీ వర్షం కురవడంతో రోడ్డుపై ఏదైతే వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు ఒక్కసారిగా డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదనేది కూడా మధు యాష్కి గౌడ్ ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రమాదం వారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఒక్కసారిగా డివైడర్ ని ఢీకొట్టడంతో అంటే ప్రమాదం జరిగిన సమయంలో డివైడర్ ని ఢీకొట్టగా అక్కడికి ఆగిపోవడంతో వెంటనే అప్రమత్త అయినటువంటి డ్రైవరు పెను ప్రమాదం నుంచి తప్పించిందని చెప్పవచ్చు. వారు వెళ్తున్నటువంటి స్పీడ్ లో డివైడర్ ని ఢీకొట్టడంతో పల్టీ కొట్టాల్సినటువంటి వాహనం కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కారులో ఉన్నటువంటి ఎవరికి కూడా గాయాలు కాకపోవడం, తర్వాత ఈ ప్రమాదాన్ని పెను ప్రమాదంగా జరగకుండా ముఖేష్ అనే డ్రైవరే అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం భారీ ప్రమాదం తప్పిందని చెప్పి మధు యాష్కి గౌడే ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేయడంతో కొంతమేర వాళ్ళకు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఆయన డ్రైవర్ వల్లనే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే వీరు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఈదురు గాలులు వర్షాల వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ గాలులు వీయడంతో పాటు వర్షం కురుస్తుండటంతో రోడ్డు సరిగ్గా కనపడకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ కూడా అంటే తోటి ప్రయాణికులు మాత్రమే అక్కడికి వీరి ప్రమాదాన్ని గ్రహించి వారి దగ్గరికి వెళ్లి వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అదే వెహికల్లో వాళ్ళు తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. సౌమ్య. ఓకే జానయ్య, అయితే ప్రమాదం ఎక్కడ జరిగింది? మధు యాష్కి గౌడ్ ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే ఈ ప్రమాదం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పైన ఆలేరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే నాలుగు లైన్లుగా ఉన్నటువంటి ఈ రహదారి పైన దాదాపుగా 100 పైగా స్పీడ్ తో వాహనాలు వెళ్తుండడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదం కేవలం అంటే సెంటర్ రెండు వైపుల రోడ్డుకి ఉన్నటువంటి సెంటర్ డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో కేవలం కారు డ్యామేజ్ తప్ప కారులో ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ కావచ్చు ఇతరులు కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారంతా కూడా క్షేమంగానే ఉన్నట్టుగా మధు యాష్కి గౌడ్ ట్విట్టర్ వేదికగా పేర్కొనడం జరిగింది. దీంతో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత అంటే ఆందోళన కూడా తగ్గిందని చెప్పవచ్చు. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ జానయ్య.